ఎలీషా ఒక్కడే నిలబడ్డాడు. ఎలీషా ఒక్కడే ప్రార్థన చేసుకుంటే చుట్టూ కూడా సిరియా దేశస్తులందరూ కూడా చుట్టుముడితే వాళ్ళందరూ అనుకున్నాడు, అక్కడికి ఒకడు వచ్చి అంటాడు, అయ్యా మన పని అయిపోయింది, చుట్టూ కూడా శత్రువులు ఉన్నారు అంటే ఒక్కడే ఎలీషా ప్రార్థన చేస్తా ఉన్నాడు. పైనుంచి అగ్ని రథాల కిందకి దిగొచ్చాయి, సైన్యము దిగొచ్చింది, దేవదూతలు దిగొచ్చింది. ఆ సైన్యాన్ని చూసి ఆ పనివాడు కన్నులు తెరవబడి ఆ సైన్యాన్ని చూసి పనివాడు ఆశ్చర్యపోయాడు. వాళ్ళకన్నా శత్రువు బలం కన్నా మన దేవుడు బలం గొప్పదై ఉన్నది. ఒక్కడేనండి. హల్లెలూయా. మనము కూడా ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు మన పక్షాన మన దేవుడు ఉండని మనం ధైర్యాన్ని కలిగి ఉండాలా. ఒక్కడితోనే దేవుడు ఎన్నో కార్యాలు చేశాడని ధైర్యాన్ని మనం కలిగి ఉండాలా. బైబిల్ అంతటిని తీసుకోండి, ఎవరిని చూసుకున్నా సరే 1,00,000 మందిని 1,000 మందిని దేవుడు వాడుకోవాలి. ఒంటరి ప్రార్థనలు కానీ, ఒక్కళ్ళ ప్రార్థనలు కానీ, ఇద్దరికి ప్రార్థనలు కానీ, ఏ చేతగాని ప్రార్థనలు కానీ మనం ఏమీ భయపడద్దండి. దేవుడు బలమైన కార్యాలు ఒంటరిగా ఉన్న వాళ్ళతోనే చేశాడు, ఒక్కళ్ళ ద్వారానే చేశాడు.